కోసమే కదా. సరే బాలకోటయ్య గారు, ఇప్పుడు ఏప్రిల్ వరకు ఇక ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా మాట్లాడడానికి లేదు. ప్రభుత్వం తరపున మళ్ళీ వాదనలు వినిపించడం ఇవన్నీ ఏం లేదు. ఇక ఆ తర్వాత నేను చెప్పినప్పటికీ ఇంకా ఎప్పుడు వింటారు, ఏ వారం వింటారు, ఇవన్నీ అడిగినప్పటికీ సుప్రీం చాలా స్పష్టంగా తోసిపుచ్చడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. సరే, ఇక ఎన్నికలు అంటే దగ్గర దగ్గర అప్పటికి ఎన్నికలు వచ్చే వరకు ఇంక ఈ అంశం అనేది ఉండకూడదు. దీని గురించి ప్రభుత్వం మళ్ళీ కోర్టులకు ఎక్కడానికి కూడా అవకాశం లేదు. చూస్తే 4.5 సంవత్సరాలు దాటిపోయింది. ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. ఇవాళ 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తాను, 3 రాజధానుల పేరుతో చెప్పారు. కానీ చాలామంది విశ్లేషకులు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే, రాజధాని ఒక దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, రాజధాని వికేంద్రీకరణ కాదు జరగాల్సింది అని చెప్తే ఎవరి మాట వెళ్ళలేదు. ఇవాళ విధ్వంసం చేశారు కదా రాష్ట్రాన్ని. నవీన్ గారు ధన్యవాదాలు. మీకు శ్రీనివాసరావు గారికి, సాహిబ్ గారికి కూడా జై భీములు. నవీన్ గారు, ప్రజా రాజధాని యొక్క నేల యొక్క చారిత్రక నేపథ్యం కానీ, రాచరిక నేపథ్యం కానీ, విద్యాలయాల నేపథ్యం కానీ, దాని యొక్క అమరేశ్వరుని యొక్క నేపథ్యం కానీ నేను ఆ చరిత్ర జోలికి పోవడంలా, నేను ప్రజాస్వామికబద్ధంగా, కోర్టుల బద్ధంగా, ప్రభుత్వాల బద్ధంగానే ఒక్క మాట మీకు గుర్తు చేస్తా. రాజధాని అమరావతి ప్రజాబద్ధంగా నిర్మించిన రాజధాని. శాసనాల ద్వారా, అసెంబ్లీ తీర్మానాల ద్వారా, సిఆర్డిఏ చట్టాల ద్వారా ఒక ప్రభుత్వం నిర్మించిన రాజధాని. దాన్ని కాదని న్యాయస్థానం ఎలా ఉంటుంది? న్యాయస్థానం కాదని ముఖ్యమంత్రి గారు ఎలా అనుకున్నాడు? ఎంత దుర్మార్గమైన వైఖరి! ఈరోజు కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి? మేము 3 రాజధానుల యొక్క చట్టాల బిల్లును వెనక్కి తీసుకున్నాం, అయినా కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. మరి ఏం తీర్పు ఇవ్వాలి? మూడు రాజధానుల చట్టాన్ని వెనక తీసుకొని మడిసి లోపల పెట్టుకున్నప్పుడు ఇంకా నీకు స్టే ఎందుకు? హైకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండొచ్చు కదా, ఆ తీర్పుని శిరసావహించవచ్చు కదా. ప్రజాస్వామ్యంలో పెద్ద దిక్కెవరో? ప్రభుత్వాలు తప్పు చేస్తే, ప్రజలకి ప్రభుత్వాలకు మధ్య వివాదం వస్తే, చేసిన చట్టాలకి అనుభవిస్తున్న ప్రజలకి మధ్య సంబంధాలలో తేడా వస్తే తీర్పు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? న్యాయస్థానాలదే కదా. ఆ న్యాయస్థానాల ప్రక్రియని గౌరవించాల్సిన ధర్మం ప్రభువులకు ఉంది కదా. నువ్వు తగుదునమ్మా అని చెప్పేసి నాకు స్టే ఇవ్వండి అని రాష్ట్రాన్ని 3 రాజధానుల యొక్క ఒక మంటలతో అలమటింపజేసావు. ఒక విధంగా చెప్పాలంటే ఆందోళనకు గురి చేసావు. గుండెలు తడారిపోయేలా 3 ప్రాంతాల ప్రజలు ఒకళ్ళొకళ్ళు భావోద్వేగాలు రెచ్చగొట్టావు. కొట్టుకోవాలని కళ్ళగంద ప్రభుత్వం. అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్యాంధ్ర ముగ్గురు కూడా కర్రలతో కొట్టుకుంటే వీక్షించాలనుకున్నాడు ముఖ్యమంత్రి. లేకపోతే ఏముంటుంది చెప్పండి? ఇందులో రైతుల భాగస్వామ్యంతో, రైతుల చట్టాలతో చేసిన ఒక రాజధానిని కాదని న్యాయస్థానం తీర్పిచ్చినా కూడా నువ్వు చెలోమంటూ ఇప్పటికీ కూడా నువ్వు సుప్రీంకోర్టులో నువ్వు అఫిడవిట్ పెట్టావంటే ఇప్పుడు ఏప్రిల్కి వేసింది వాయిదా. ఇక 3 రాజధానులు గోవిందా. మరో 100 రోజులు గడిస్తే ముఖ్యమంత్రి గారు గోవిందా. ఇది దుర్మార్గం కాదా? రాజ్యాన్ని ఎవడ కాపాడాలి? రాజు కాపాడాలి. ప్రజాస్వామ్యంలో రాష్ట్రాలను ఎవడు కాపాడాలి? ప్రజలను ఎవరు కాపాడాలి? ప్రభుత్వాలు కాపాడాలి. ప్రభుత్వాలే దుర్మార్గంగా కత్తిగడితే ఇప్పుడు ఈ రోజున న్యాయస్థానం ఒకటి ఉంది కాబట్టి ప్రజాస్వామ్య భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినట్టుగా కాస్త ఊపిరాడుతుంది. ఆ న్యాయస్థానాలు కూడా లేకపోతే ఇంక ఏముంటుంది? మట్టి తప్ప. ఈ రోజున ఎందుకు జరుగుతుంది నీ సీటు? బొలోమంటూ పోతున్నారు. సిగ్గు లేదు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి. కుటుంబాల మధ్య కలహాలు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎవరు కలహాలు పెడుతున్నారు? నీ చెల్లిని ఎల్లగొట్టింది నువ్వు, మీ అమ్మని ఎల్లగొట్టింది నువ్వు, నీ బాబాయ్ గొడ్డలు పెట్టిని చూస్తూ ఊరకున్నది నువ్వు. అరే, కోడికత్తి కేసులో సాక్ష్యం చెప్పుకోకుండా ఒక అభాగ్యుని 5 సంవత్సరాలు జైల్లో పెట్టావు. ఏం బాగుకుందామని? ఏం తిందామని? ఆ డొక్కలెండిన నాగమ్మ కొడుకు కోసం 5 ఏళ్ళుగా ఏడుస్తుంది. కన్నీళ్ళు కుక్కుకుంటూ. చలనం లేదా ప్రభుత్వంలో? సిగ్గు లేదా? 10 మంది కలిసి మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు రాష్ట్రంలో. వీళ్ళేమో నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి రోజా గారు లాంటి వాళ్ళేమో బెల్లి డ్యాన్సులు వేస్తున్నారు పబ్బుల్లో. దీని ప్రభుత్వం అంటారా? మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఈ రోజున కాకినాడలో మాటలు చెప్తున్నారు. చెప్పాలి మరి. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆడుకున్నారు కదా అమరావతితో.
వాళ్ళు రైతులు ఇచ్చిన నేలసీమలో సచివాలయం పెట్టుకొని, అసెంబ్లీ పెట్టుకొని, న్యాయస్థానం పెట్టుకొని నవీన్ గారు ఎక్కడి నుంచి పరిపాలిస్తుంది ఈ ప్రభుత్వం? ఈ 4 ఏళ్లుగా అమరావతి నుంచి కాదా? అమరావతి నుంచే కదా. రైతులు ఇచ్చిన భూముల నుంచి కాదా? సిగ్గెక్కర్లేదు అన్న, దీనికి సిగ్గెక్కర్లేదు. రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి. ఈ ప్రభుత్వం చేసిన ఎన్నికలకు పోయే రైతుకి హక్కు లేదు. అది ప్రభుత్వమే కాదు, ఈ రోజైనా సరే సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి రాజీనామా చేయాలి. ఒక్క మంత్రి స్పందించడు. ఒక్క దుర్మార్గంగా ఎప్పటికీ కూడా నిజంగా నేను అంటున్నాను, ఇప్పుడు శ్రీనివాసరావు గారు అన్నట్టుగా న్యాయస్థానాలు లేకపోతే 28,000 మంది రైతుల బతుకులేంటి? ఆత్మహత్యలు చేసుకోవాలా? ఈ రాష్ట్ర ప్రజలు రాజధాని లేకుండా అల్లలాడిపోవాలా? అదేమన్నా నలుగురు కూర్చొని చేసుకున్న శ్రీబాగ్ ఒడంబడిక కాగితాల మీద రాసుకున్నారా? లేకపోతే పెద్ద మనుషుల ఒప్పందం అది? సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా, ఈ ప్రభుత్వంలో ప్రతిపక్ష హోదాగా ఉన్న ముఖ్యమంత్రి సాక్షిగానే చేసిన చట్టం అది, సిఆర్డీఏ ఒడంబడిక. కాబట్టే హైకోర్టు దానికి ధృవపరిచింది, అమరావతి రాజధాని అన్నది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారితే ఎలా? అందుకని చెప్తున్నాను నవీన్ గారు, దుర్మార్గం. రావణాసురుడికి సీతమ్మను సంకన పెట్టుకొని ఎత్తుకెళ్ళినట్టుగా రాజధానులు ఎత్తుకెళ్తారా ప్రభుత్వాలు? పిల్లి కనుక 7 పిల్లలు కానీ ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి తిప్పినట్టుగా రాజధానులు తిప్పుతారా? దీనికి మళ్ళీ అభివృద్ధి, దీనికి ఒక వికేంద్రీకరణ అని ముసుగొప్పుతారా? ఏది అభివృద్ధి? ఈ ధరలో ఆధునిక సమాజంలో ఉన్నాం, ఆధునిక యుగంలో ఉన్నాం. సెల్ ఫోన్ పట్టుకుంటే ప్రపంచం తెలుస్తుంది. అభివృద్ధి ఏదో, వికేంద్రీకరణ ఏదో, రాజకీయం ఏదో, కుట్ర ఏదో, ఎవడేం చేస్తున్నాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో, రాష్ట్రానికి ఎంత అప్పులు అయినాయో, ఎవడో బతుకు బస్ స్టాండ్ అయ్యిందో. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందండి? రేపు పొద్దున ఓడిపోతే లండన్ పోతాడు. రాజధాని అమరావతి లేకపోవడం వలన దళిత బహుజన బిడ్డలే కదా లక్షలాది మంది పక్క రాష్ట్రాలు పారిపోతుంది. 40,000 మంది కార్మికుల్ని, భవన నిర్మాణ కార్మికులు వెళ్ళగొట్టే అమరావతి నుంచి. ఏం బాగుకున్నావు? ఏం తిన్నావు? నువ్వు తిన్నది ఏంటి? అరే 5 రూపాయలు అన్నం గిన్నెని కాళ్ళతో తిన్నారు. అన్నం గిన్నెని. అసలు చంద్రబాబు నాయుడు గారికి అమరావతికి సంబంధం ఏంటంటే? అది రాష్ట్ర రాజధాని, అది రాష్ట్ర రాజధాని. ఆయన పోలవరం కట్టిందని పోలవరాన్ని బండ పెట్టావు, అమరావతి కట్టిందని అమరావతిని బండ పెట్టావు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, తట్టిన మట్టి పెట్టిన రహదారులు లేవు. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన చూడబట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరి పైన దేవతలు, ముక్కోటి దేవతలు కోపించారో లేదా శపించారో నాకు తెలియదు, కానీ సీట్లు చిరిగిపోతున్నాయి. కానీ ఇంకా సీట్ ఉంటుందో తెలియదు. ఇద్దరినే నమ్ముకున్నాను, పైన దేవుణ్ణి కింద మిమ్మల్ని అని చెప్తున్నారు. పైన దేవుడు అంటే ఆయన దృష్టిలో మోడీ గారండి. పైన దేవుడు అంటే మోడీ గారిని నమ్ముకున్నాడు మొన్నదాకా 3 రాజధానుల కోసం. లేకపోతే మరి ఆ మోడీ గారు ఏం చేస్తున్నాడు? ఇందా శ్రీనివాసరావు గారు చక్కని మాట అంటారు, మా రాజధాని తప్పిదమా? ఏ కన్ను పుట్టింది? ఎవరు చెప్పించారని చెప్తున్న మాటలు అర్థం అదే. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? విభజిత రాష్ట్రం, గాయపడ్డ రాష్ట్రం, రాజధాని లేకుండా చేసిన రాష్ట్రం. కనీసం కేంద్రాన్ని డబ్బులు కూడా అడగలేదు కదండి ఆనాటి ప్రభుత్వం. కేంద్రం దగ్గర డబ్బులు ఇవ్వని, మా దగ్గర డబ్బులు ఇవ్వని, భూసేకరణ సమీకరణ చట్టం ప్రకారంగా డబ్బులు ఇవ్వలేక రైతుల దగ్గర నుంచి కౌలు ఆధారితంగా భూములు తీసుకున్నాం. ప్రభుత్వాన్ని నమ్మి కదా ఇచ్చింది. ఆ రోజున కూడా భావోద్వేగంతో, సమైక్యాంధ్ర గర్జనలతో ఒక ముఖ్యమంత్రి బస్సులో నిద్రపోతుంటే చూశామండి. బెజవాడ గుంటూరు ప్రజలు ముఖ్యమంత్రి బస్సులో నిద్రపోతుంటే, అయ్యో నా రాష్ట్ర ముఖ్యమంత్రి బస్సులో నిద్రపోతున్నాడని పొలాలు ఇచ్చారు సార్. అటువంటి అకుంఠితమైన ఉంగరాలు ఇచ్చారండి, గొలుసులు ఇచ్చారండి, చెవుదిద్దులు ఇచ్చారండి, ఇటుక బిళ్ళకు 10 రూపాయలు చొప్పున దానాలు చేశారండి. అటువంటి రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉంటుందని చెప్పి మళ్ళీ అబద్ధం చెప్పి, నిజంగా 2019లో రాజధాని నేను తీసేస్తాను, నేను వస్తే 3 పెడతా, 30 పెడతా, 40 పెడతానని అంటే మనం తప్పు పట్టాం. నువ్వు అమరావతి రాజధాని అని చెప్పి, ఇల్లు అక్కడే కట్టుకున్నానని చెప్పి నువ్వు ఇల్లు అక్కడ కట్టుకొని మమ్మల్ని ఇళ్లలో నుంచి రోడ్ల మీద పంపించావు. 28,000 మంది ఇళ్లలో నుంచి రోడ్ల మీద వెళ్ళిపోయారు. పాదయాత్రలు చేశారు, రోడ్డు మీద అదే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. రాజధానికి నేను వ్యతిరేకం కాదు, ఇక్కడే ఉంటా, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, ప్రతి సభలో ఇదే విషయం చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి నవీన్ గారు, అదే కర్మే ఫలి అని, నేను ఏదైతే చేస్తానో కర్మ ఫలితంగా అదే నాకు తగులుతుంది అని అన్నట్టుగా, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం అన్నట్టుగా చేసిన పాపాల ఫలితంగానే మరో 100 రోజులు 3 రాజధానులు ఎట్టయితే గోవింద అన్నయ్యో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేడ కూడా ఆంధ్రప్రదేశ్ తొలగిపోతుంది. ఈ ప్రభుత్వం కూడా దిగజారిపోతుందని మేము చెప్పడంలా. ఇప్పుడు ఈ రోజున వైసీపీ మంత్రులు మాట్లాడుతున్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, వైసీపీ పార్టీలో ముఖ్యమంత్రి గారి దగ్గర దళితులకు గౌరవం లేదని చెప్పి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఎంఎస్ బాబు మాట్లాడుతున్నాడు, బాలకోట మాట్లాడటంలా. ఈ రోజున వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు,
వాళ్ళు చేసిన పరిపాలన లోపాలు. ఒకే ఒక నాకు ఆయనే కర్తై కర్మై సర్వ రోగాలకి ఆయనే బాధ్యుడై రాష్ట్రాన్ని ఉడికించుకొని తిన్నారు, ఏపుకు తిన్నారు. కాబట్టే ప్రతిపక్ష పార్టీలకి ప్రజలు పట్టం కట్టే పరిస్థితి వచ్చింది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ రోజున సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఏప్రిల్ వరకు ఒక వాయిదా వేసింది. ఏప్రిల్ తర్వాత ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఈ యొక్క పిటిషన్లు కూడా ఆ ప్రభుత్వం విత్డ్రా చేసుకుంటుంది. ఇక అమరావతి రాజధాని, అమరావతి ఆంధ్రులది, అమరావతి రైతు రాజధాని, ఇది తథ్యం తథ్యం తథ్యం. అవును, ఇదే జరగబోతా ఉంది అనేది ఎక్కువ మందిలో ఉన్న అభిప్రాయం. ఖచ్చితంగా హైకో